కేసు వేసినప్పుడు అప్పుడు అందరూ అన్నారు శ్రవణ్ కుమార్ వైఎస్ఆర్సీపీ ఏజెంటు, శ్రవణ్ కుమార్ చంద్రబాబు నాయుడు మీద కేసేశాడు, శ్రవణ్ కుమార్ చంద్రబాబు నాయుడు మీద కేసేసిన కారణంగా చంద్రబాబు నాయుడు ఆయనకి ఏదో డబ్బులు ఇచ్చి విత్డ్రా చేశాడు, సో వైఎస్ఆర్సీపీ వెనకుంది నడిపిస్తుంది అని చెప్పి తెలుగుదేశం కార్యకర్తలందరూ అన్నారు. సరే, తర్వాత నేను వేసినటువంటి కేసు, మొదటగా హైదరాబాద్ లో వేసినటువంటి కేసు, హైదరాబాద్ లో డాక్యుమెంట్లు కొన్ని పెట్టని కారణంగా ఎప్పటికీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు నన్ను అడుగుతా ఉంటారు విత్డ్రా చేసుకున్నారు డబ్బుల కోసమని. వాళ్ళందరికీ కూడా మొదటిసారి నేను క్లారిఫికేషన్ ఇస్తున్నా. హైదరాబాద్ లో వేసినటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కొన్ని డాక్యుమెంట్లు పెట్టని కారణంగా విత్డ్రా చేసుకొని పర్మిషన్ తీసుకొని మరలా WP పిల్ 1/2019 మీరు ఒక్కసారి హైకోర్టు వెబ్సైట్ లో కొట్టుకోండి. మరలా 4 నెలలు తిరగక ముందానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఇక్కడికి వచ్చిన మొదటి ప్రయోజన వాద్యం నాది. 2018 సంవత్సరంలో డిసెంబర్ లో వేస్తే 2019 WP పిల్ 1/2019 పిటిషనర్ శ్రవణ్ కుమారే ఉంటాడు. 6 నెలల పాటు ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్ చెప్పి హైకోర్టు వారు దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లి ఒక 10 లక్షలు పెట్టుకునే స్తోమత నాకు లేక నేను అంతటితో ఆగి, అంతేగాని పిల్లు విత్డ్రా చేసుకోవాలా. దట్ వాస్ డిస్మిస్డ్ ఆన్ మెరిట్స్. మీరు కావాలంటే హైకోర్టు వెబ్సైట్ లోకి వెళ్ళి చూసుకోవచ్చు. తర్వాత 2019 సంవత్సరంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు కూడా నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవడానికి ప్రయత్నం చేయాలా, తెలుగుదేశంలో జాయిన్ అవడానికి ప్రయత్నం చేయాలా. 2019 సంవత్సరంలో డాక్టర్ సుధాకర్ మరణం దగ్గర నుంచి, యూనివర్సిటీ కౌన్సిల్ మెంబర్స్ ని అన్యాయంగా అపాయింట్ చేసిన దగ్గర నుంచి నా ప్రస్థానం స్టార్ట్ అయితే 2019 నుంచి 2020, 21, 22, 23 కరోనా సమయంలో కూడా డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు జరిగిన సుబ్రహ్మణ్యం హత్య వరకు కూడా ఈ రాష్ట్రంలో కిరణ్ కుమార్ దగ్గర నుంచి, వరప్రసాద్ దగ్గర నుంచి, అబ్దుల్ సలాం దగ్గర నుంచి, శిరోమండనం వరప్రసాద్ దగ్గర నుంచి, సుబ్రహ్మణ్యం కేసు దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి అమానుష దాడి మీద, అమరావతి రైతుల మీద దగ్గర నుంచి, ఎన్వి రమణ గారి మీద జరిగిన దాడి దగ్గర నుంచి, రమేష్ కుమార్ గారి మీద జరిగిన దాడి దగ్గర నుంచి, రాష్ట్రంలో జరిగిన ప్రతి అమానుష చర్య మీద, అప్రజాస్వామిక చర్య మీద, ప్రతి వ్యక్తి మీద, ప్రతి కులం మీద, ప్రతి మతం మీద, ప్రతి దేని మీద దాడి జరుగుతుంది, ఇన్క్లూడింగ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో మీద జరిగిన దాడి మీద కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా, రాజకీయంగా, న్యాయపరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మీడియాలోనూ పోరాటం చేసినటువంటి వ్యక్తి శ్రవణ్ కుమార్. ఆ సందర్భంలో నాకు తెలుగుదేశం పార్టీ ఏం రూపాయి ఇవ్వలేదే.